సార్, ఈ డిస్కషన్ అంతా ఎందుకు? ముందు వెళ్ళి పాపను వెతుకుదాం. రండి. అమ్మా, ఎవరికి కనిపించకూడదని ఇక్కడికి వచ్చి దాక్కున్నావా? మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. కావాలంటే నేను మళ్ళీ ఆశ్రమానికి వెళ్తాను. ఎక్కడికి వెళ్ళేది? సార్, మీరు మాకు డబ్బిచ్చారు, మేం మీకు పాపనిస్తున్నాం, తీసుకెళ్ళిపోండి. ఏంటి తీసుకెళ్లేది? ఇది చాలా హుషారుగా ఉంది, మన మాటలన్నీ వినేసింది. దీన్ని చేర్చాల్సిన చోటుకు చేర్చేంత వరకు మీరు నాకు తోడుగా రండి. పాప, మనం వెళ్దాం పదా. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. మర్యాదగా వస్తావా లేదా? వస్తానండి. పదా. అమ్మా, ఏయ్, నేను కదా మీ అమ్మని, పద వెళ్దాం. మీరేంటి కర్ర పట్టుకొని వచ్చారు? పాపని మేము హాస్టల్కి తీసుకెళ్ళాలి. స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. లక్షలు ఫీజు కట్టాం. మీరు పక్కకు తప్పితే మేం వెళ్తాం. ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తాను. పాప ఏ హాస్టల్లో చదువుతుంది? ఏ స్కూల్లో చదువుకుంటుంది? ఆశ్రమంలో పెరుగుతున్న పాపని తీసుకొచ్చి మీ కూతురు అంటారేంటి? అసలు మీరంతా ఎవరు? మీకు పాపకి ఏం సంబంధం? పాపని ఎందుకు తీసుకెళ్తున్నారు? భూమి, ఏం జరిగిందో చెప్పు. అమ్మా, వీళ్ళు నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. డబ్బులకి నన్ను అమ్మాయిలను చూస్తున్నారు. నన్ను ఆశ్రమంలో నుంచి నన్ను పెంచుకుంటా. ఏయ్, నోర్మయ్యవే. ఏమండి, పాపకేం తెలియక ఏదేదో మాట్లాడుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. పాపను వదిలిపెట్టండి. భూమి, నా దగ్గరికి రా. ఏంటి, చావాలని ఉందా? మీరు ఇలాగే చేస్తే పోలీసులకి ఫోన్ చేస్తాను. పోలీసులు ఫోన్ చేస్తావా? ఏ పోలీసులకు ఫోన్ చేస్తావో చెయ్యి. పాప చెప్పిందే నిజం. తనని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాం. కమిషన్ కోసం ఊరు దాటిస్తాం. అవసరమైతే పాపని దేశం కూడా దాటిస్తాం. అడగడానికి నువ్వెవరు? వచ్చామా, చూసామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. దారిని పోయేదానివి, నీకెందుకు ఈ బాధ? ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు, లేదంటే నువ్వు చస్తావు. మర్యాదగా చెప్తున్నాను, పాపనిటివ్వండి. ఇవ్వం. ఈ పాప ఫోటో ఆల్రెడీ పంపించాం. అవతల పార్టీకి బాగా నచ్చింది, మాకు అడ్వాన్స్ కూడా వచ్చింది. అడ్డొస్తే నువ్వు నీ ప్రాణాలు వదులుకోవాల్సి వస్తుంది. అమ్మ, వెళ్ళిపోమ్మా. వద్దమ్మా, వెళ్ళిపో అమ్మ, నువ్వు వెళ్ళిపో. భూమి, నువ్వేం కంగారు పడుకో. మీకు మర్యాదగా చెప్తున్నాను, పాపను వదిలిపెట్టండి. వదిలిపెట్టని నేను చెప్తున్నాను కదా. నువ్వు వెళ్తావా, ఇక్కడే ఉండి చస్తావా?